రైట్. దీపక్ రెడ్డి గారు, ఇక్కడ ఇందాక పుల్లారావు గారు చాలా సీనియర్ చెప్పారు. సరే, ఈ ఫలితాలు మేము నిర్వహించింది మార్చి మధ్య, ఫిబ్రవరి 15 నుంచి మార్చి 15 మధ్యలో నిర్వహించినాం. ఇక అప్పటికి బీజేపీ కూడా పొత్తు సంబంధించింది, ఇంకా పూర్తి స్థాయిలో బీజేపీ ఉంటుందా ఉండదా అనే ఒక అంశం అయితే, ఇక అభ్యర్థుల ఎంపిక లేకుంటే మీరు అన్నట్టుగా కొన్ని చోట్ల అలకలు, పార్టీ ఫిరాయింపులు ఇంకా ఏమన్నా జరుగుతాయా రేపు భవిష్యత్తులో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆయారాములు గాయారాములు ఎవరెవరు ఎటెళ్తారు ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కానీ ఇవాళకి చూస్తే కనుక చాలా టఫ్ ఫైట్ ఉన్నటువంటిది. దర్దాపుగా 50 స్థానాలు ఉంటే వైసీపీకి 53 ఉంటే 40 స్థానాల పైన ఉంటే టీడీపీకి 84 క్లియర్గా 81 ఉన్నాయి అనేటువంటిది. ఈ ఫలితాలు అంటే తెలంగాణలో కూడా నువ్వా నేనా అన్నట్టుగానే ఎన్నిక జరిగింది. సరే, అంటే కంఫర్ట్ మెజార్టీతో 64 ప్లస్ మిత్రపక్షం ఒకటి కలిపితే 65తో కాంగ్రెస్ అధికారం చేపట్టింది. ఆనాడు బీఆర్ఎస్ 39 దగ్గర ఆగిపోయింది. బీజేపీ ఒక 7 స్థానాల్లో, ఎంఐఎం ఒక 7 స్థానాల్లో ఇట్లా ఫలితాలు వచ్చింది. సరే, మీకు అక్కడ అందరూ కలిసి ఒకటే ఉన్నారు కాబట్టి ఇంకా మూడో లేదు కాబట్టి ఏ రకమైన ఉంటుంది అంటే కాంగ్రెస్ పెర్ఫార్మెన్స్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు ఎవరు జీలుస్తారు, ఎట్లా జీలుస్తారు, వాళ్ళ క్యాండిడేట్లు అంటే ఇంకేం లేదు కాబట్టి 2%, 3%, 1%, ఇంకా అది కొంత దాని పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది, ఏమేమి ఫ్యాక్టర్స్ పనిచేస్తాయో చూద్దాం. మీ అబ్జర్వేషన్ ఏంటి? గత తెలంగాణ ఎలక్షన్స్ చూస్తే అండి, 2 నెలల ముందు రూలింగ్ పార్టీకి చాలా ఫేవరబుల్ గా చాలా సర్వేస్ చెప్పడం జరిగింది. సో అదే మనం ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కంపేర్ చేస్తే 2 months ముందు చాలా వరకు వచ్చే సర్వేస్ బోత్ స్టేట్ అండ్ నేషనల్ సర్వేస్ టీడీపీ అలయన్స్ కూటమికే ప్లస్ గా చూపిస్తా ఉండరు. సో క్లియర్ గా ఆ డిఫరెన్సియేషన్ మనము చూడాలా. ఆ స్లైడ్ తెలంగాణలో లాస్ట్ వారానికి వచ్చే తలికే పూర్తిగా స్లైడ్ అయిపోయి రిజల్ట్స్ ఏ విధంగా వచ్చినాయో మనం చూసాం. సో ఖచ్చితంగా ఇప్పుడు వైసీపీ గ్రాఫ్ పడే పరిస్థితిలోనే ఉంది. సో ఇది పోను లాస్ట్ ఎలక్షన్స్ కి వచ్చే వారం రోజుల కల్లా వాళ్ళు ఇంకా డిఫికల్ట్ సిచ్యువేషన్ లోకి పోతారని మనకు అర్థమవుతోంది. ఎస్, కరెక్టే. ఇప్పుడు మీరు చెప్పింది 15th February to 15th March మధ్యలో చేశారు. 1 month పీరియడ్ లో ఈ సర్వే జరిగింది. కానీ మనం ఆ డేట్ చూసుకుంటే ఆ సర్వే సగంలో మా బీజేపీ అలయన్స్ అనౌన్స్ అవటం జరిగింది. సో ఒక హాఫ్ పీరియడ్ లో ఆ ఫ్యాక్టర్ కన్సిడరేషన్ లోకి ఈ సర్వేలోకి పూర్తిగా వచ్చి ఉండకపోవచ్చు. అదే విధంగా మా ఫస్ట్ లిస్ట్ అనౌన్స్మెంట్ కూడా సమ్వేర్ హాఫ్ ఈ సర్వే మధ్యలో జరిగింది. అండ్ మా సెకండ్ లిస్ట్ వచ్చేసరికి ఈ సర్వే ఇంకా అయిపోయే లాస్ట్ డేస్ లో వచ్చింది. సో అప్పటి లోపల ఉన్న మీరు తీసుకున్న ముందు శాంపిల్స్ కి ఇవి ఎఫెక్ట్ అయి ఉండకపోవచ్చు మనం జనరల్ గా చూస్తే. అయినా మీరు ఇప్పుడు చూస్తే జనసేన నుంచి ఇంకా ఒక 5 స్థానాలు డిక్లేర్ చేయాల్సిన పరిస్థితి ఉంది మా కూటమిలో. టీడీపీ నుంచి కూడా 16 స్థానాలు ఇంకా మేము డిక్లేర్ చేయాల్సి ఉంది. బీజేపీ నుంచి కూడా 10 ఇంకా క్లారిటీ డిక్లేర్ చేయాల్సి ఉంది ఇది క్యాండిడేట్స్ ని. సో ఇంత ఆల్మోస్ట్ 31 సీట్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయి. వైఎస్ఆర్సీపీలో మీరు ఇచ్చిన ఇప్పుడు ఈ సర్వే రిజల్ట్ కి మనం వస్తే 53 స్థానాలు క్లియర్ గా వైసీపీకి లీడ్ ఉందని మీరు చెప్పడం జరిగింది. అండ్ 81 స్థానాలు క్లియర్ గా టీడీపీకి లీడ్ ఉన్నట్టు మీరు చెప్తున్నారు. సో దాంతో కూడా మీరు చూస్తే టఫ్ ఫైట్ ఉండే వాటిలలో యాడ్ చేసుకుంటే వైసీపీ టోటల్ కౌంట్ 65 లో ఉంది, టీడీపీ అలయన్స్ కౌంట్ 110లో ఉంది. సో ఇది కూడా చాలా కన్జర్వేటివ్ గా ఉంది అని మాకు అనిపిస్తా ఉంది. ఈ ఫిగర్స్ చెప్పే ముందు మన అయిపోయే ముందు మీ సర్వేకి ఇంకో కొన్ని నేను డీటెయిల్స్ యాడ్ చేయాలనుకుంటున్నానండి. 8 February రోజు ఇండియా టుడే సర్వే కూడా రిలీజ్ చేయడం జరిగింది. అది నేషనల్ ఛానల్లో, మన లోకల్ ఇది కాదు. సో పెద్ద లోకల్లో పెద్ద అఫిలియేషన్స్ కూడా ఉండదు, కొంచెం ఫేర్ గా ఉంటది అని మనం భావించవచ్చు. అప్పుడే 17 ఎంపీ స్థానాలు టీడీపీకి అలయన్స్ కి వస్తుంది అండ్ 8 వైసీపీకి అని చెప్పి వాళ్ళు 8 February చెప్పడం జరిగింది. మళ్ళా 24 February మరొకటి వి ప్రెసిడ్ అని చెప్పి మరొక నేషనల్ సర్వే వచ్చింది. దాంతో 21 ఎంపీ స్థానాలు టీడీపీకి, వైసీపీకి 4 స్థానాలు ఇవ్వటం జరిగింది. మొన్న రీసెంట్ గా వచ్చిన సర్వే ఏబిపి న్యూస్ సర్వేలో ఎన్డీఏ అలయన్స్ కి, ఇది ఆఫ్టర్ బీజేపీ అనౌన్స్మెంట్ తర్వాత, ఎన్డీఏ అలయన్స్ కి 20 వస్తుంది, వైసీపీకి 5 వస్తుంది అని చెప్పి వారు చెప్పడం జరిగింది. కానీ కాంగ్రెస్ పర్సెంటేజ్ కూడా 3% దాకా వాళ్ళు రీచ్ అయినారు అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే 1% అన్న పుంజుకుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి వారు చెప్పడం. దాంతో అదే News 18 లో మొన్న ఇచ్చిన రీసెంట్ దాంతో 18 మాకు 7 వైసీపీకి ఇవ్వటం జరిగింది. కానీ ముఖ్యమైన అంశం మనం మీరు గమనించాల్సింది ఏంటి అని అంటే 50% ఓట్ షేర్ మా కూటమికి ఇవ్వటం జరిగింది.
అంటే 2019లో వైసీపీకి వచ్చిన ఓట్ షేర్ కన్నా కూడా మా కంబైన్డ్ ఓట్ షేర్ ఇప్పుడు ఎక్కువ ఉంది అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. సో ఈ లాస్ట్ 1.5 నెలలో వచ్చే సర్వీస్ మనం చూసుకుంటూ వస్తే నెలకి ఒక 2-3 స్థానాలు ఎంపీ స్థానాలు వీళ్ళు డ్రాప్ అవుతా జరిగింది, ఏది నేషనల్ సర్వీస్ ప్రకారం. సో నెక్స్ట్ 2 months లో మాకు తెలిసి 25కి 25 టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి వచ్చే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో రావచ్చు. ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే పూర్తిగా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ గ్రాఫ్ పడిపోతా ఉంది. ఇంకా వాళ్ళు ప్యాకప్ అనే పరిస్థితిలో ఉండరు అని చెప్పి మనకు కనపడతా ఉంది. అద్భుతమైన ఒక ట్వీట్ కూడా లోకేష్ గారు చేశారు. వైఎస్ఆర్ పార్టీ పరిస్థితి ఎట్లుందంటే టైటానిక్ షిప్ మునిగిపోతా ఉంటే ఎట్లుందో అట్టుంది. అండ్ మొన్న వాళ్ళు డిక్లేర్ చేసిన వాళ్ళ ఎమ్మెల్యే లిస్టు ఆ టైటానిక్ షిప్ లో ప్యాసింజర్స్ లిస్ట్ లాగా ఉంది. అంటే వాళ్ళు మునిగిపోతా ఉన్నారు, వాళ్ళ పని అయిపోయింది అనే విధంగా అర్థమవుతా ఉంది అని చెప్పి లోకేష్ గారు చేసిన ట్వీట్ కూడా నేను గుర్తు చేయాల్సిన సమయం వచ్చిందండి.